అనేటువంటి ఒక అంశాన్ని పెట్టడం ఇప్పటికైనా ఒక చర్చకు తావేయడం మంచి విషయం, మేము మంచి విషయంగా భావిస్తూ ఇక విషయంలోకి వెళ్తే మనం మల్లారెడ్డిని చూస్తే ఆయన చాలా కమెడియన్ ఫేస్ ఉంటుంది, చాలా యాక్టర్, వాస్తవానికి ఆయన చాలా పెద్ద యాక్టర్. కానీ యాక్టర్ రూపంలోనే ఉంటూనే మరో కోణంలో ఇలాంటి యూనివర్సిటీల్లో విచ్చలవిడిగా ఫీజులు ఒకవైపు పెడుతూనే మరోవైపు ఇలాంటి ఒక సినిమా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి ఒక కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తుండు. దీన్ని మనం వ్యతిరేకించాల్సినట్టు అవసరం ఉంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఏం ఉండాలండి, ఏం బోధించాలి అక్కడ అంటే విద్యా విధానాలు ఎలా ఉండాలి, ఆ విద్యా విధానాలు విద్యార్థులకు భవిష్యత్తుకు ఎలా దోహదపడాలి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఎలా ఉండాలి, ప్లేస్మెంట్స్ రూపంలో అనేటువంటి పరిశోధన రీసెర్చ్ జరగాలి యాక్చువల్గా. కానీ మేము ఈ రెండు సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే అక్కడ వీటికంటే ఎక్కువ అంటే విద్యకు సంబంధించినటువంటి విషయాల కంటే ఎక్కువ కూడా ఈ సినిమా ప్రభావం ఎక్కువ జరుగుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీ కూడా. సో ఈ పేర్లోనే ఉందండి టాక్సిక్, విషం కలిగినటువంటి విషపూరితమైనటువంటిది అని అర్థం. సో ఈ యూనివర్సిటీ కూడా, ఈ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకు మెదడులో కూడా ఒక విషపూరితమైనటువంటి ఆలోచనను నాటుతుంది ఈ సినిమాల ద్వారా. ముఖ్యంగా ఈ విద్యార్థుల పైన, ముఖ్యంగా మహిళల పైన, మహిళలను మార్కెట్ చేసి చూపించేటువంటి ఈ ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి యానిమల్ కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా చుట్టూ జరుగుతుంది కథ అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది కథ. సో ఇలాంటి డ్రగ్ మాఫియా, మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక యూనివర్సిటీ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసి చూపించడం అంటే అసలు యూనివర్సిటీలో నిబంధనలు అంటూ ఉన్నాయా? యూనివర్సిటీ నిబంధనలు, వనరులను ఉపయోగించుకోవడం కోసం వాళ్ళని హీరోలుగా, పాండే హీరోలుగా చిత్రీకరించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరో మార్కెట్ చేసుకోవడమే తప్ప వాస్తవానికి ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రణ ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రించాలి? దానికి ఒక నియంత్రణ బోర్డు, కంట్రోల్ సిస్టమ్ ఏమి ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీ అనేంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? ఏదైనా చేయొద్దు. ఈ యూనివర్సిటీలు అంటే విద్యార్థులు ఏదైనా చేయడానికి అవకాశం ఎలా ఉంటుందండి? ప్రభుత్వాలు కూడా దీంట్లో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో ఈయన మీద ఎన్నో ఆరోపణలు చేసిండు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, లేదా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీ పేరు ఒక బోర్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వివరిస్తాం, విద్యార్థుల మీదలో మా ఒక పాశ్చాత్య సంస్కృతిని మేము నాటుతాం అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని ప్రభుత్వము ఒక నిబంధనలు, ఒక ఆర్డర్ ఇచ్చిందా, లేకపోతే ప్రభుత్వం అనుమతితోనే జరుగుతుందా అని అంటే ప్రభుత్వం కూడా అనుమతితో జరిగితే ఒకవేళ ఖచ్చితంగా ఇది ప్రజా కల్చరల్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. ఇందాక సంధ్య గారు అన్నట్టుగా కల్చరల్ ఈవెంట్స్ పేరుతో నడుస్తున్నాయి. రేపటి రోజున వాళ్ళు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకుంటే మేము ఒక డ్రగ్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం, లేకపోతే ఒక ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటికి వాళ్ళు చెప్తున్న పేరు ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్. ఒకసారి మీరు వింటారంటే మళ్ళీ నేను ప్రీతిరెడ్డి గారి మాట వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. ప్రీతిరెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి. రైట్, ప్రీతిరెడ్డి గారు గతంలో యానిమల్ సినిమా ఫంక్షన్ విషయంలో జర్నలిస్ట్ అనే క్వశ్చన్ తన సమాధానం ఏంటో వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు, బట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ A rated. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఉంది, కంప్లీట్ A rated, which is not supposed to show for, I mean maybe children, I mean to say ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిల్మ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్? బేసిక్లీ ఏమైతుందంటే I'll tell you, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ, అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఈస్ జస్ట్ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నది. వాళ్ళ దగ్గర వచ్చిన స్టూడెంట్స్ 18+ ఉంది. ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావతి మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసారు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తానే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. రైట్, నవీన్ గారు విన్నారు కదా, ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే లేదు. మేము పూర్తి సినిమాని ఎగ్జిబిట్ చేయట్లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మాత్రాన మొత్తం సినిమా చూపించడం కాదు అని అంటున్నారు ఆవిడ. అంటున్నామంటే కల్చరల్ యాక్టివిటీ చేయడం అనేది ఓకే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి కల్చరల్ యాక్టివిటీ చేయడం వేరు. కానీ అదే కల్చరల్ యాక్టివిటీస్ లో మనం ఏం నిర్వహిస్తున్నావు? కల్చరల్ యాక్టివిటీస్ లో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి మీద కానీ లేదా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి నువ్వేనా కల్చర్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నావా? లేదే అక్కడ ఉన్నటువంటి
ఆ ఏదైతే సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క దందాన్ని తీసుకొచ్చి ఆ దందాన్ని కల్చరల్ అంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? మీరు ఇంతకు ముందు కూడా శివరాత్రి పూజలు అవి చేసిరా అంటారు. ఓకే, ఒకవేళ పూజలు చేసుకోవడం తప్పు కాదు, అది వ్యక్తిగతం. దాన్ని కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో పెట్టడం దాన్ని కూడా తప్పే కదా. ఆర్టికల్ 28 మనకి ఏం చెప్తుందండి? విద్యా కేంద్రాల్లో ఎలాంటి మత బోధనలు కూడా చేయాలని చెప్తుంది. అయితే అక్కడ శివరాత్రి ఈవెంట్ లో కూడా జరిగింది ఏంటంటే, ఆ శివరాత్రి ఈవెంట్ లో కూడా జరిగిన సంఘటన ఏంటంటే, ముందు అక్కడ శివరాత్రి ఈవెంట్ రోజు పాటలు వస్తూ ఉన్నాయి, అక్కడ కొంత భక్తి పాటలు పెడుతున్నారు, అక్కడ ఈవెంట్ నడుస్తూనే ఉన్నది. వెనకాల నుంచి కొంతమంది విద్యార్థులు, ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియో సర్క్యులేట్ అయినాయి. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ జరిగిన వీడియో సంబంధించిన సంఘటన అది. ఒకసారి ప్లీజ్ ఆ వీడియో కూడా ప్లే చేయండి. సో ఆ వీడియోలో ముందు అక్కడ ఈవెంట్ నడుస్తూనే ఉంది, వెనకాల నుంచి విద్యార్థులు వాళ్ళు కొంత పెడదారిన బట్టి ఇక్కడ వీడియో కనిపిస్తుంది, బహుశా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఆ వీడియో సర్క్యులేట్ అయింది ఇప్పుడు అది అప్పుడు. సో దీని మీద కూడా ఆ విద్యార్థులు వాళ్ళెవరో చేసుకుంటే నేనేం చేయాలని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన స్వయంగా. వాళ్ళు ఏదో చేసుకుంటే నేనేం చేయాలా, నేను చేయమని చెప్పిన వాళ్ళట్లా అని మల్లారెడ్డి దీన్ని కూడా కామెడీగా మాట్లాడారు. అంటే ఎవరు చేయమని చెప్పరండి. మనం చేసేటువంటి యాక్టివిటీస్ విద్యార్థుల మీద ఎంత ప్రభావితం చేస్తాయనేది అదే కదా మనకు కావాల్సింది. మనము యూనివర్సిటీకి బాసులుగా ఉన్నటువంటి మనం ఎలా వ్యవహరిస్తే ఆ వ్యవహారం, మన ప్రవర్తన శైలి పిల్లల మీద పడేటువంటి అవకాశం ఉంటది. దాని ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ప్రధారణ పట్టేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు నువ్వు పూజలు పెట్టినావు, ఓకే, పూజలు పెట్టినావు, అంతవరకే పరిమితం అయ్యావా? లేదే, పూజలు పెడుతున్నా కూడా మరోవైపు వెనకాల ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక కార్యక్రమం నడుస్తుందంటే దానికి అర్థం ఏంటి? దానికి ఆ చేయడానికి ఎక్కడ మూలాలు ఉన్నాయి? ఇలాంటి సినిమాలను, ఇలాంటి కల్చర్లను తీసుకొచ్చి చూపెట్టడం వల్ల కదా విద్యార్థులు మరో తప్పుదోవ పట్టేటువంటి ఒక కార్యక్రమం తెరలేపుతున్నారు. మీరు పూజలు పురస్కారాలనే పేరుతోటి మరో దానికి తెరలేపుతున్నారండి. ఈ పూజల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి కదా సమాజాన్ని కానీ, పిల్లల్ని కానీ, లేదా మనలాంటి వాళ్ళని కానీ. సో కాబట్టి వీటికి మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన అండి. సో అంతిమంగా మేము చెప్పేది ఏంటంటే మల్లారెడ్డి గారు కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీకి కానీ, లేదా ప్రభుత్వానికి కానీ, ఇలాంటి యూనివర్సిటీల్లో, ముఖ్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీలలో ఇలాంటి వాటికి కార్యక్రమాలకు అస్సలు పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ పర్మిషన్లు ఇవ్వడం కారణంగా ఈ యొక్క మొత్తం ప్రభావం కూడా దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, లేదా ఇలాంటి యూనివర్సిటీ చైర్మన్ కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా దృష్టికి తీసుకొస్తున్నాం. బట్ ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర మళ్ళీ వస్తా. పవని గారు ఉన్నారు, సోషల్ మీడియాలో చురుగ్గా యాక్టివ్గా ఉంటుంటారు, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. పవని గారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇటువంటి నిర్వాహకం లేకపోతే ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో, ఆడియో లాంచ్ల పేరుతో జరిగేటువంటి కార్యక్రమాలపైన మీ అభిప్రాయం ఏంటి? మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ అంటేనే మల్లారెడ్డి. అంటే ఈ కాలేజ్లలో, మన భారతదేశంలో ఏ కాలేజ్లలో లేదు, నా కాలేజ్లలో ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆయన కూడా ఆయన్ని తీసుకుంటున్నాడు అని మాత్రం ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యువతకి అవసరం వచ్చేది కానీ, అండ్ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేపించేది కానీ చూపిస్తే అది ఒక అర్థం ఉంటది. అది కాలేజా లేకపోతే పబ్లిసిటీగా ఫంక్షన్ హాల్ ఏమైనా పెట్టుకున్నాడా? ఏ చెత్త చూడు ఆ మల్లారెడ్డి దాంట్లోనే తప్ప ఇంకేడా కనిపించట్లేదు కాలేజీలలో. ప్రీతిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఎంత వినసొంపుగా ఉన్నాము మాటలు. ఇప్పుడు కామన్ అది, ఇష్టం ఉంటే చూసారు లేకపోతే లేదా అంటే మేడం అన్నట్టుగా వైన్ షాపులు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాలి.